100% యూజర్. మేము ఖచ్చితంగా మోదీ కేర్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ మోదీ కేర్లోనే వాడేవాళ్ళం. సో మోదీ కేర్ని ఎలా ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో మేడంతో డిస్కస్ చేస్తే రెగ్యులర్గా ఫీల్డ్ ప్రతిరోజు ఫీల్డ్ చేయాలి. ప్రతిరోజు మనం ఎలాగైతే డైలీ యాక్టివిటీస్ ఉన్నాయో ఏమేమి ఉంటాయి, బాతింగ్, పేస్ట్, కరెక్టా, ఫుడ్ ఎలా అయితే తీసుకుంటామో అలాగే ఫీల్డ్ అనేది రెగ్యులర్ హ్యాబిట్ అవ్వాలి అని చెప్పేసి అప్లై దగ్గర నేర్చుకున్నాం. సో రాజు సార్ ఇలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ప్రతిరోజు ఫీల్డ్ చేయకుండా ఇంటికి వెళ్ళారంట. ఈవెన్ ఇంటికి వెళ్ళేటప్పుడు 1 or 2 రేడియేషన్ చిప్స్ డాక్టర్లు కానీ ఇంకా వేరు వేరు హయ్యర్ ఆఫీసర్స్ కూడా సేల్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తానని ఒక కొన్ని మీటింగ్ లో విన్నాను. సో వాళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క చెప్పిన పాయింట్లన్నీ తీసుకొని ఫీల్డ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. తర్వాత న్యూ లాగిన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మనం కూర్చొని మనం 100 మందికి చెప్తే 100 మంది లాగిన్ అవుతారా? ఎంతమంది అవ్వచ్చు? ఇంకా 25 మెంబర్స్ పర్సెంటేజ్. సో ఈ 100 మందిని లాగిన్ అయ్యే వాళ్ళలో యూజర్స్ ఎవరు, లాయల్టీకి ఎంతమంది రాగలుగుతారు, హోమ్ షాపింగ్స్, డిపిస్, నెట్వర్క్. ఒక పర్సన్ ని మనము అతను ఉన్నటువంటి ఒక మైండ్ సెట్ ని బట్టి లేదా ఫినాన్షియల్ ని బట్టి మన యొక్క టార్గెట్స్ ఏంటి, వీటిని మనం ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఫిల్టర్ చేస్తామో మనం వర్క్ చేయడం ఈజీ అవుతుంది. కరెక్టా కాదా? సో ఒక యూజర్ ని మనం ప్రతిరోజు కాల్ చేస్తే మనం ఒక లిస్ట్ లో పెట్టేస్తాడు. ఏ లిస్ట్ లో? కరెక్టా? సో యూజర్ ని మనము జస్ట్ ఎప్పుడన్నా హాయ్ చెప్పడము, కంపెనీ నుంచి వచ్చినటువంటి మన ప్రమోషన్స్ వాళ్ళకి చూపించేలాగా, లైక్ వాట్సాప్ గ్రూప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఇలాగే మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే మంత్లీ ఆఫర్స్ వచ్చినప్పుడు మన ప్రమోషన్స్ ని ప్రమోట్ చేయాలి. తర్వాత రెగ్యులర్ గా ఎవరైతే లాయల్టీ కస్టమర్ ఉంటారో వాళ్ళతో ఎవ్రీ మంత్ ఫస్ట్ లో మన నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి పర్చేస్ చేశారా లేదా చెక్ చేసుకోవాలి. హోమ్ షాపింగ్, సో వీళ్ళతో మనం కూర్చొని ఈ యొక్క హోమ్ షాపింగ్ ద్వారా వాళ్ళు ఏ విధమైనటువంటి మిరాకిల్ చేయబోతారు, హోమ్ షాపింగ్ బెనిఫిట్లు ఏంటనేది క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఒక యూజర్ ని మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజర్ సాటిస్ఫై అయిన తర్వాత అతన్ని కూడా మనం లాయల్టీగా మార్చవచ్చు, అతన్ని మళ్ళీ హోమ్ షాపింగ్ కూడా పెట్టించవచ్చు. కరెక్టా? సో హోమ్ షాపింగ్ వల్ల ఉపయోగాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి